కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీనిధి ట్రేడర్స్ లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ విభుకృష్ణ మాట్లాడుతూ 11,36,160 నగదును దొంగలించిన కమ్లీలాల్ కిరణ్ కుమార్, దేవగుడి ఉత్తయ్యలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మిల్లులో ఆపరేటర్ గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ అప్పులు తీర్చుకునేందుకు ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. రైతుల నుంచి శనగల కొనుగోలు సందర్భంగా సేకరించిన నగదును అపహరించినట్లు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సో లాస్ట్ మంత్ 30th శనివారం ఒక దొంగతనం జరిగింది శ్రీనిధి ట్రేడర్స్ మిల్ లో, కొరపాటు రోడ్, ప్రొద్దుటూరులో. సో మనకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం అక్కడ ఉన్న మర్చెంట్స్ ఇది గ్రౌండ్ నట్ పాట్స్ పర్చేస్ చేయడం కోసం ఒక 12,30,000 వాళ్ళ ఆఫీస్ లో పెట్టారు ఒక బ్యాగ్ లో. అది అన్ని మిస్ అయిపోయింది. అండ్ పాత బయట లాక్ కూడా పగిలి కొట్టారు ఎవరో అని మనకు కంప్లైంట్ వచ్చింది. మనం అక్కడ వెళ్ళి సీన్ ఆఫ్ క్రైమ్ చూసినప్పుడు అక్కడ ఉన్న కెమెరా, సీసీటీవీ కెమెరాస్ కూడా డిస్కనెక్ట్ అయింది. సో అప్పుడు మనకు డౌట్ వచ్చింది, ఎవరైనా ఇన్సైడర్ జాబ్ ఉండవచ్చు, లోపల అన్ని తెలిసిన వాళ్ళే ఆ సీసీటీవీ సిస్టమ్ గురించి, ఓనర్స్ ఎక్కడ డబ్బులు పెడతారు అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటున్న వాళ్ళే చేస్తారు అని ఒక డౌట్ మనకు వచ్చింది. అండ్ అప్పుడు మనం వేరు పక్కన ఉన్న సీసీటీవీ కెమెరాస్ అండ్ పక్కన సస్పెక్ట్స్ ఇంటర్గేషన్ అన్ని చూసిన తర్వాత మనకు దేవగుడి ఉత్తయ్య అని ఒక అతను మీద డౌట్ వచ్చి ఇంటర్గేట్ చేశాము. సస్టైన్డ్ ఇంటర్గేషన్ లో మనకి ఇంకొక నేమ్ దొరికింది, కమ్మిగల్ల కిరణ్ కుమార్ అని. అతను అప్పుడు అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. యాక్చువల్లీ అతని ఇల్లు ప్రొద్దుటూరులో ఉంది, బట్ అబ్స్కాండింగ్ లో ఉన్నాడు కాబట్టి మనం పుట్ స్పెషల్ టీమ్ టు ట్రాక్ హిమ్. అతను జమ్మల ముడుగు పక్కన దొరికాడు, అతను తీసుకువచ్చాము. అండ్ అతను ఇంటర్గేట్ చేస్తే మనకు కేసు బ్రేక్ ఓపెన్ అయింది. యాక్చువల్లీ ఏమైందంటే ఇతను కిరణ్ కుమార్ అండ్ దేవగడి ఉత్తయ్ ఇద్దరు అక్కడే పని చేస్తున్న వాళ్ళు. కిరణ్ కుమార్ ఇన్ఫాక్ట్ లోపల పని చేస్తాడు. అతనికి తెలుస్తుంది వాళ్ళ ఓనర్ ఎక్కడ డబ్బులు పెడతాడు, ఎంత డబ్బులు ఎప్పుడు ఎక్కడ డబ్బులు పెట్టాడని అతనికి తెలిసింది. కాబట్టి ఆన్ ద మిడ్ నైట్ ఆఫ్ 29th and 30th ఆ రోజు అతను వెళ్ళి టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ దేవగుడి ఉత్తయ్య బ్రోక్ ఓపెన్ ద అవుట్ సైడ్ లాక్. దాని ముందు సీసీటీవీ కట్ చేసిన తర్వాత లోపల వెళ్ళిపోయాడు. అండ్ మనం అతని నుంచి 11,36,000 రికవర్ చేసాము. రిమైనింగ్ 94,000 అతను స్పెండ్ చేశాడు, ఇది చేశాడు, అది చేశాడని ఇప్పుడు మిస్డైరెక్ట్ చేశాడు. సో వి స్టిల్ ఇంటర్గేటింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్. సో ఆ రిమైనింగ్ అమౌంట్ కూడా మనం రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఈ ప్రాసెస్ లో టీమ్ లెడ్ బై 2 టౌన్ సిఐ గారు వంశీనాథ్ చాలా ఎక్సెప్షనల్ వర్క్ చేశారు. అండ్ వీఆర్ ఏబుల్ టు రికవర్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద మనీ. అండ్ రిమైనింగ్ అమౌంట్ కూడా మనం రికవర్ చేస్తామని కాన్ఫిడెంట్ గా ఉన్నాము. సో ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆల్సో. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇది నేను ముందే ఒక టైం చెప్పాను, సీసీటీవీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నేను ముందు 2-3 బర్గ్లరీ కేసు బ్రేక్ ఓపెన్ అయినప్పుడు కూడా నేను మన ప్రెస్ రిలీజ్ లో కూడా నేను చెప్పాను. సో ఈ కేసులో కూడా వీళ్ళు ద CCTV of the building, the mill CCTVs were disconnected. But పక్కన ఉన్న CCTVs లో ఒక 2 క్లూస్ దొరికింది. సో ఈవెన్ అ స్మాల్ క్లూ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. మీరు లొకాలిటీలో, నైబర్హుడ్స్ లో అక్కడక్కడ ఒక గ్రూప్ కాంట్రిబ్యూషన్ పెట్టి CCTV పెట్టుకోండి. అది మన ప్రభుత్వం సైడ్ నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాము అంత పబ్లిక్ ఏరియాస్ లో పెట్టడానికి. సో మీ ఏరియాస్ లో కూడా దిస్ ఇస్ మై అపీల్ టు ద పబ్లిక్, మీ ఏరియాస్ లో కూడా పెట్టుకుంటే ఇట్లా క్రైమ్స్ ఫస్ట్ ఒకటి డిటరెన్స్ ఎఫెక్ట్ గా ఉంటుంది. కెమెరా ఉంటుంది కాబట్టి చాలా క్రిమినల్స్ ఒక 2 అనుకుంటారు ఇది ఇస్ ఇట్ వర్త్ ద రిస్క్ అని. సెకండ్, మనకు ఈజీగా కేసెస్ క్రాక్ చేయవచ్చు. అండ్ ఇంకా ఒకటి దిస్ లాక్స్ అనేది చాలా మంది జెనరిక్ లాక్స్ యూస్ చేస్తారు, బోత్ ఇన్ కమర్షియల్ కాంప్లెక్సెస్ యాజ్ వెల్ యాజ్ ఇంట్లో కూడా. సో అది కొంచెం పెద్ద లాక్ గా పెడితే, కొంచెం ఇన్వెస్ట్ చేసి కొంచెం మంచి లాక్ పెడితే ఇంకొక ఇది ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ వస్తుంది. సిమిలర్లీ ఇన్ దిస్ కేస్, ఈ కేసులో అతను 1-2 కొట్లోనే అది పగిలి పోయింది లాక్, అండ్ హీ వాజ్ ఈజీలీ ఏబుల్ టు గో ఇన్ సైడ్.
అండ్ ఈవెన్ ఇన్ దిస్ కేస్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి యాక్చువల్లీ పక్కన సౌండ్ విని అక్కడ నుంచి కూడా మనకు 1-2 క్లూస్ వచ్చింది. సో ద మోర్ టైమ్ టేకెన్ టు బ్రేక్ ఓపెన్ అ లాక్, మోర్ ఎవిడెన్స్ గ్యాదర్డ్ బై అదర్ ఎలిమెంట్స్ అవుట్ సైడ్. సో మనకు ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది. సో దిస్ ఇస్ మై piece of advice, suggestion and appeal to the public: CCTVs and stronger locks. And so the last 1 month lo we have required money from around 2-3 burglary cases. So we are looking at and reviewing patha cases also. So we are hopefully will recover some more cases in some more old cases also. పాత కేసెస్లో మనం ఒక మోడస్ ఆపరాండి ఇది చేస్తున్నాము. అతను దాంట్లో కూడా వీళ్ళది ఏదో మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు వరకు ఏం క్లూస్ రావట్లేదు. ఎవ్రీ మంత్ క్రైమ్ రివ్యూ అప్పుడు మనం పాత కేసు అన్ని చూస్తున్నాము, ఏదో ఒకటి క్లూ దొరుకుతుందా అని. సో చూస్తున్నాము. వన్స్ వీ గెట్ ఎనీ లింక్ విల్ డెఫినెట్లీ ఫాలో అప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్లో ఇది 2 టౌన్ నుంచే ఒక 8 month ఓల్డ్ కేసు మనం క్రాక్ చేసాము. అది సూట్ కేసు ఇది. అండ్ ఇంకా ఒక కేసు కూడా మనం ఫాలోఅప్ చేస్తున్నాము. దట్ ఈస్ ఆల్సో ఐ థింక్ 6-7 months ఓల్డ్ కేసు. సో హోప్ఫుల్లీ వి క్రాక్ యాజ్ మచ్ కేస్ యాజ్ పాసిబుల్. అండ్ ఎంత రికవరీ మనం చేయవచ్చో అంత మనం రికవరీకి ప్రయత్నం చేస్తాం టు హెల్ప్ ద విక్టిమ్స్ ఆఫ్ ఆల్ దీస్ కేసెస్. చేస్తున్నారు. ఇప్పుడు ఎవ్రీ డే ఒక సిఐ లేదా ఎస్ఐ డ్యూటీలో ఉంటారు. వాళ్ళు ఇన్ఛార్జ్ లోనే అన్ని బ్లూ కోల్స్ తిరుగుతాయి. సో ఎనీ టైమ్ ఆఫీసర్ విల్ బి అవైలబుల్. ఏదో ఒక ఎమర్జెన్సీ కోసం ఎవ్రీ టైమ్ అన్ ఆఫీసర్ విల్ బి దేర్. అది స్ట్రిక్ట్ గా మనం మానిటర్ చేస్తున్నాము. అండ్ నాకు కూడా రెగ్యులర్ అప్డేట్స్ వస్తున్నాయి. ఎవ్రీ నైట్ వాళ్ళు ఏ యాక్టివిటీ చేస్తారు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెక్ చేయడం అప్పుడు, లేదా ఇది పెద్ద వెహికల్స్ వెళ్తున్నప్పుడు స్టాప్ చేసి చెక్ చేయడం. సో అన్ని అప్డేట్స్ నాకు ఎవ్రీ నైట్ ఎవ్రీ మార్నింగ్ నేను చూస్తాను. సో ఆఫీసర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్.